అందరికీ రామ్ రామ్ అండి. చూడండి మా గార్డెను, తులసి మొక్క, శంకు పుష్పాల చెట్టు, బిల్వ చెట్టు, ప్రోమోగనేట్, మందార, ఇది సబ్జా చెట్టు అండి. ఇది మీరు చూసారా, ఇప్పుడు అన్నీ అయినాయి సబ్జా కాయలు అయితే. చూడండి, మందార, చెర్రీ టమాటోస్, జాజి మల్లె అంటారు, ఇవి సెంటు మల్లె, జాజి మల్లె కూడా అంటారు. గోరింట చెట్టు అండి. చూడండి, దీంట్లోనే పెద్ద టమాటోస్ కూడా వేసాను, ఇప్పుడే వస్తున్నాయి. కనకాంబరాలు కూడా వేసాను. చూడండి, ఇది రుద్రాక్ష అంటారు, కనకాంబరం, తుమ్మి పువ్వులండి, తుమ్మి చెట్టు. చూడండి, ఇది మా బృందావనము, తులసి చెట్లు ఉంటాయి ఇక్కడ. మనీ ప్లాంట్ ఉంటుంది. చూడండి, ఇంటి బయట చూడండి, అలోవీరా కూడా ఉందండి. అలోవీరా, తులసి చెట్లు అయితే భలే ఉంటాయి. చూడండి, నూరు వరహాలు, ఇది రెడ్, ఇదేమో గంధం కలరు, ఇంకొకటి పింక్ కలర్ ఉందండి. చూడండి, పింక్ కలర్, ఇది 3 కలర్లు ఉన్నాయి. చూడండి, మొత్తం తులసి ఉంటుంది. ఇది మల్లె చెట్టు అండి, మల్లె. ఇది ఆరెంజ్ చెట్టు, కనకాంబరం, రెడ్ లిల్లీ, తులసి, నిత్య మల్లె. చూడండి, ఎన్ని రకాలు ఉన్నాయో పూల చెట్లు. ఇది జామ చెట్టు అండి, సీతాఫలం. చూడండి, చామంతి చెట్లు అండి, చామంతి. ఇది తెలుసా అండి మీకు? మా దాంట్లో అయితే దీన్ని నల్లాలం అంటారు. దెబ్బ తాకినప్పుడు దీని రసం దానిపైన వేయంగానే కొంచెం తగ్గుతుంది, బ్లడ్ కూడా కారకుండా ఆగుతుంది. చూడండి, చూడండి అన్ని చెట్లు. ఇది ఉమ్మెత్త, తుమ్మి, కనకాంబరం, ఇది పిప్పెట్లో ఏదో చెట్టు అంటారండి. ఇది చూడండి, కరివేపాకు. చూడండి, మా గార్డెన్ ఎంత బాగుందో. బృందావనం, తులసి చెట్లు ఎక్కువ ఉంటాయండి, ఎందుకంటే మా ఇంట్లో తులసి మొక్కలు చాలా ఎక్కువ ఉంటాయి. బిల్లగన్నేరు కూడా ఉందండి. చూడండి, బిల్లగన్నేరు.